సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ దుర్గాపురం స్టేజ్ దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. పొలాలకు వెళ్లేందుకు వీలుగా సర్వీస్ రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ కోదాడ ఖమ్మం జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. రోడ్డు లేకపోవడంతో వ్యవసాయ పనులకు వెళ్లడం ఇబ్బందిగా ఉందన్నారు. హైవే కోసం తమ భూములను తీసుకునే సమయంలో సర్వీస్ రోడ్డు నిర్మిస్తామని చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే హైవేను ఆనుకుని సర్వీస్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. సర్వీస్ రోడ్డు గురించి నేషనల్ హైవే 365A కోదాడ నుండి ఖమ్మం పోయే రోడ్డుకి కోదాడ రైతులమందరం కూడా ఈరోజు రోడ్డు పక్కన తమ్మర నుంచి రెండు పక్కల సర్వీస్ రోడ్డు ఇచ్చి కేవలం కోదాడ కిలోమీటర్ పరిధిలో చుట్టూ ఉన్నటువంటి రింగుకు ఎటువంటి సర్వీస్ రోడ్డు ఏది ఇవ్వకుండా మొత్తము బూట్ చేసి కింద రైతులకి దారి లేకుండా చేస్తున్నారు. దాని గురించి ఈరోజు రైతులమందరం కలిసి ఇక్కడ ధర్నాకి దిగడం జరిగింది. 36L నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీళ్లు కూడా మా పొలాలకు మధ్య నుంచి వెళ్తాయి. దానికి వీళ్ళు పైన బ్రిడ్జి వేసి లోపల అంతకు ముందున్నటువంటి 33 అడుగుల దారి ఏదైతే ఉందో అది వేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. అది కూడా తక్షణము పునరుద్ధరించి వెంటనే నేషనల్ హైవేకి సంబంధించిన అధికారైనటువంటి NHPD మరియు నాగార్జున సాగర్ డి కానీ దానిపైన సర్వే చేసి దానిపైన లోపల ఆ బ్రిడ్జి కింద దారి వేయటం కోసం రైతులకు న్యాయం